వాట్సాప్ బచ్చాస్ వింటే బాధేస్తుంది కానీ శంకర్ గారు గేమ్ చేంజర్ని పక్కన పెట్టేశారు. ఇది డైరెక్ట్గా చెప్పలేదు కానీ దాని గురించి అడుగుతుంటే ఎక్కడ కానీ ఏమీ మాట్లాడట్లేదు. ఇంకా సినిమా షూటింగ్ కూడా ఎన్నో రోజులు అక్కర్లేదు, 15 to 20 days షూట్ చేస్తే చాలు సినిమా షూటింగ్ అయిపోతుంది. దీంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే రామ్ చరణ్ గారు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. తన RC16కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. చాలామంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ ఇయర్లో గేమ్ చేంజర్ రిలీజ్ అయిపోతుంది అని అనుకుంటున్నారు, కానీ అది జరగదు. ఎందుకో చెప్తాను వినండి. ప్రస్తుతం శంకర్ గారు ఇండియన్ 2 ప్రమోషన్స్లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. ఇండియన్ 2 ప్రమోషన్స్ తర్వాత ఇండియన్ 3 ప్రీ ప్రొడక్షన్ కూడా చేస్తారంట. సెప్టెంబర్లో రావడానికేమో అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే September 5th తమిళలోనేమో గోట్, తెలుగులోనేమో దేవరా రిలీజ్ అవుతున్నాయి. October 10th కంగు ఆక్రమించేసింది, అదే దేవరా ఒరిజినల్ డేట్ని. ఇంకా అక్టోబర్ ఎండింగ్లో ఎక్కడైనా వద్దామంటే అక్కడ వెట్టయ్య అని కాసుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ దివాళీ సీజన్. ఇప్పటికే ఇంకా చాలా సినిమాలు కొట్టుకు చేస్తున్నాయి ఎప్పుడు వద్దామని. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా పార్టిసిపేట్ చేస్తే ఇది ఏదో అవ్వదులేండి, తీసేయండి. నెక్స్ట్ డిసెంబర్లో ఏమో పుష్ప కాసుకొచ్చింది. ఎప్పుడైనా ఇంకా రిలీజ్ అవ్వగలిగితే ఇయర్లో క్రిస్మస్ టైంలో రిలీజ్ అవ్వాలి. క్రిస్మస్ టైంలో కూడా ఒక సినిమా ఉంది, కానీ అది చిన్న సినిమా. ఎందుకంటే సలార్ కూడా ఈ 20 days స్పాన్లోనే రిలీజ్ అయింది. దానివల్ల కలెక్షన్స్లో ఏమీ డిస్టర్బెన్స్ రాలేదని నేను అనుకుంటున్నాను. మరి అసలు గొడవ ఏంటంటే ఎప్పుడో స్టార్ట్ అయిన సినిమా, 2021లో స్టార్ట్ అయిన సినిమా ఇంకా కూడా ఎందుకు ఫినిష్ అవ్వలేదు. దీనివల్ల రామ్ చరణ్ ఫ్యాన్స్ సాడ్ అయిపోతారు, ప్రొడ్యూసర్కి ఎంతో కొంత నష్టం కూడా వస్తుంది. రామ్ చరణ్ ఇంకో సినిమాలకు వెళ్ళలేడు, ఆ సినిమాలు ఆగిపోతాయి. ఇవన్నీ కవర్ చేయడానికి ఏమో టికెట్ రేట్లు పెంచేస్తారు. ఒక ఇంటర్వ్యూలోనేమో గేమ్ చేంజర్ మూమెంట్ ఏంటి అని అడిగితే మొహం పక్క పెట్టేశారు శంకర్ గారు. సో ఇప్పుడు అవదలేదండి అది. ఎందుకంటే మొన్నటి వరకు చాలా హైప్ ఉండేది, ఎందుకంటే RRR తర్వాత వస్తున్న సినిమా కాబట్టి. అంటే ఆచార్య సినిమాని పక్కన పెట్టండి, అది వేరే కేటగిరీ. అది అంటే RRR అంటే పెద్ద సినిమా తర్వాత నుంచి వస్తున్న సినిమా కాబట్టి హైప్ చాలా ఎక్కువ ఉంది. అదంతా వాడుకోవడం రాకుండా చెడగొడేసుకున్నారు. ఇంతసేపు షూటింగ్ చేసి ఇదంతా ల్యాగ్ చేసేసి కరెక్ట్గా చేయకుండా ఏదేదో చేస్తారు మొత్తానికి షూటింగ్ అని చెప్పి. ఇది గేమ్ చేంజర్ సినిమా మూమెంట్. ఏమైనా రిలీజ్ అవ్వగలిగితే క్రిస్మస్ టైంలో రిలీజ్ అవ్వడం తప్ప, లేకపోతే నెక్స్ట్ ఇయర్కే జరిపేస్తారు. ఇంకా అయిపోయింది దాని పని. నెక్స్ట్ ఇయర్ అన్నని సంక్రాంతి ఆ సీజన్ కాదు, ఇంకా అక్కడ కూడా సినిమాలు ఉన్నాయి, ఇంకా ఎదురుకెళ్ళిపోవాలి. క్రిస్మస్ కానీ మిస్ చేసుకుంటే మళ్ళీ ఏప్రిల్, జూన్, మార్చ్ అంతే ఈ 3 months ప్లాన్లో రిలీజ్ చేయాలి కరెక్ట్గా రిలీజ్ చేస్తే.